హరీష్ రావు గారు ఒక బ్యాడ్ దీనివల్ల ఆయన రావట్లేదు అనుకోండి బయటికి. అంటే అంత ఫోకస్డ్గా ఉన్నారు ఎందుకు అని, అంటే ఎట్లాగో సీట్ని రిటైన్ చేసుకోవాలి, అది పార్టీ గోపీనాథ్ మీ ఎమ్మెల్యేని కాబట్టి ఆ సీట్కి నిలబెట్టుకోవాలి అనే తపనేనా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ అండి కృష్ణ గారు. అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మిత్రుడు మాట్లాడుతూ అంటే ప్రస్థానం తేవడమే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నీ మేనేజ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆ మేనేజ్కి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న సల్మాన్ ఖాన్ను బిగ్ హౌస్లోకి పోయి కలిసేసి ఆయనతో ఫోటో దిగి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మైనార్టీని మంత్రిని పెట్టకుండా నడిపిస్తున్నటువంటి మేనేజ్మెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది వెంటనే హజరుద్దీన్ గారిని ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అయినా కానీ మంత్రిని చేశారు. అది వాళ్ళ ఇష్టం, పార్టీ ఇష్టం. కానీ 2 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని మైనార్టీలు ఓన్లీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు గుర్తుకు రాగానే ఆయన మైనార్టీలు గుర్తుకు వచ్చారు. నిన్న లాస్ట్కు అనాల్సిన పదం కూడా ఏదైతే బీజేపీకి అందించాల్సిన అస్త్రాన్ని కూడా అందించాడు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు, ముస్లింలు ఉండాలంటే కాంగ్రెస్ ఉండాల్సిందే అని చెప్పేసి అది కూడా నిన్న బహిరంగ సభలో అనేశారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇక్కడ నేను చేసిన అభివృద్ధి, నేను ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు, తులం బంగారం కావచ్చు, 4000 పెన్షన్లు కావచ్చు, అవి సార్ నేనేమంటున్నా అవి చెప్పండి సార్. అవి అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, ఎవరి అవకాశాలు ఏంటి, మైనస్లు ప్లస్లు మాట్లాడదాం. నేను అనేది ఇప్పుడు ఈ సీట్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ మనమే అనేదేనా, లేకపోతే ఇంకా పర్టికులర్ కారణం? ఎందుకంటే చాలా ఫోకస్డ్గా తిరుగుతున్నారు కేటీఆర్ ప్రస్తుతం కదా, అది ఏంటి? ఎందుకంటే జనరల్గా నేను ఏమంటున్నా అంటే, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా బై ఎలక్షన్లు వస్తే ఒక బహిరంగ సభ పెట్టి అంతే ఉండేది సార్. ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా అలాగే అంతే ఉండేది. కానీ ఈ రోజు గల్లీ ఎందుకు తిరుగుతున్నారని మీరు ప్రశ్నించారు. గల్లీ ఎందుకు తిరుగుతుండు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఈ రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చింది, చెప్పుల దొంగ ముఖ్యమంత్రి అయిండు, లేకపోతే బట్టలు చింపుకోపోరు, ఏదైనా డబ్బులు అడిగితే బట్టలు చింపుకోపోయేటోళ్ళు అయిపోయారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రోగిష్టి చెప్పుల దొంగను మరి ఎట్లా నమ్మాలి ప్రజలు? కాబట్టి గల్లీ తిరగాల్సిందే కదా. ఇప్పుడు ఆ భాష నువ్వు ఏ భాష మాట్లాడినావు, నువ్వు పండుగ పూట కాదు, నువ్వు మాట్లాడిన భాష ఏంది? కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఆయన నివాసమైన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. మీ భాష మంచిగా ఉన్నప్పుడు నా భాష కూడా మంచిగా. నేనేమన్నా మా కేసీఆర్ గారి గురించి ఏమని ఆరోపణ చేశాను? నేనన్న మాట ముఖ్యమంత్రి గారు కదా ఢిల్లీ పోతే నన్ను చెప్పులు దొంగ చూస్తున్నారు అని చెప్పేసి నేను అన్నానా? మన ముఖ్యమంత్రి ఈ మాట అందరు ముఖ్యమంత్రి ఆయన పెద్ద మనిషి, మేమేం పొడిచామో చెప్తా. పేదల మెడలు వేసుకుంటాడు, గోళీలు ఆడేటోడు, పండబెట్టి కొట్టాడేటోడు, చెప్పులు ఎత్తుకపోయేటోడు, క్యాన్సర్ వచ్చినోడు, ఎయిడ్స్ వచ్చినోడు. పాయింట్ మనం ఒక్కొక్క ఇష్యూ పాయింట్ వైజ్ వెళ్దాము. రైట్, అనవసరంగా అప్పటికే వెళ్ళిపోకండి. నేను ఒకటే అడుగుతున్నాను, నా స్ట్రైట్ క్వశ్చన్. ఈ సీటు గెలవడం వల్ల ఓడిపోవడం వల్ల తెలంగాణ రాజకీయాలు ఏమో తలకిందులు అయిపోవు, ప్రభుత్వాలు ఏమో మారిపోవు కదా. కాకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన వరకు ఒక పాయింట్ ఉంది. ఏంటది? అది మీ సీటు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వల్ల ఖాళీ అయింది. కాబట్టి దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన కాకుండా ఇంకేదైనా ఉందా? అంతగా ఎంత గట్టిగా పోరాడుతున్నారు అని అంటే, కేటీఆర్ గారు సిరిసిల్లలో పోటీ చేస్తే ఎట్లా పోరాడుతాడో అట్లా పోరాడుతున్నాడు. అదే నా పాయింట్. అది మిగతా విషయాలకు తర్వాత వెళ్దాం. రైట్ సార్, మీరు చెప్పిన అంశానికి వచ్చినప్పుడు సార్, ఒకటి ఏంటంటే మాగంటి గోపి గారు ఏదైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షుడు సార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా ఆయన హెల్త్ చెడిపోయినప్పుడు ఆయనకు తెలిసిపోయింది నా హెల్త్ అంటే. అప్పటికే ఆయన చాలా ప్రికాషన్ తీసుకున్నాడు. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత పార్టీదే అని చెప్పేసి అది కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, అందరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాజకీయంగా ఆయన సుదీర్ఘకాలం రాజకీయం, ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయ్యాయన ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయనకు వ్యక్తిగత జీవితం అనేది ఏది లేదు.
ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, లేకపోతే ఆస్తులు కూడా పెట్టినది అంతకంటే కూడా లేదు. కాబట్టి ఆయన ఫ్యామిలీకి మనం భరోసాగా అండగా ఉండాలని చెప్పేసి ఒక పార్టీ సిద్ధాంతం. ఇంకోటి వచ్చేసి మాగంటి సునీత గారు ఏంటంటే హౌస్ వైఫ్ అండి. ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించలేదు, ఆమెకు అసలు రాజకీయాలతో సంబంధం కూడా లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన మాగంటి గోపి గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ కనిపించలేదు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన ఒక డిగ్నిఫైడ్ రాజకీయ నాయకుడిగా ఆయన రాజకీయాలు ఆయన చేసుకున్నాడు, కానీ కుటుంబాన్ని ఏ రోజు కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఈరోజు ఒక ఒంటరి మహిళ భర్తను కోల్పోయిన తర్వాత దుఃఖిస్తే కూడా అదే సార్ చాలా తక్కువ చేస్తారు. అయితే నేను ఏమంటానంటే ఎప్పుడైతే ఆమె ఒక దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని కూడా అంటే వెళ్ళండి సార్, పాయింట్ వైజ్ వెళ్దాం. ప్రచారము, వీక్నెస్లు, బలాలు, బలహీనతలు సార్ ఇప్పుడు మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే మేము ఈరోజు ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తున్నామో క్యాంపెయినింగ్లో ఇంతవరకు హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, మేము మా టైంలో జరిగినటువంటి అభివృద్ధి చెప్తూ మేము ముందుకెళ్ళండి. అభివృద్ధి మీ హయాంలో జరిగిన అభివృద్ధి ప్లస్ గోపీనాథ్ సతీమణికి సింపతి, ఈ రెండింటి మీదనే మీరు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రైట్. హైదరాబాద్కి వచ్చిన కష్టం కూడా సార్ ఇంకొకటి, అది ఒక మాట మీరు అన్నారు ఉపోద్ఘాతంలో, జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ అనగానే జూబ్లీ ప్యాలెస్ ఏం లేదు, దాంట్లో ఉన్నాయని బస్తీలు అని చెప్పారు. చెప్పిన క్రమంలో ఏంటంటే సార్ ఇప్పుడు బోరబండ కావచ్చు, యూసఫ్ మన రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, కొంత వెంగళరావు నగర్ కొంతవరకు బెటర్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ ఏరియా మొత్తం కూడా అంతా కూడా స్కిల్డ్ వర్కర్ సార్, ఆటో డ్రైవర్, పెయింటర్స్, పెయింటింగ్ చేసే వాళ్ళు. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే అదే కంటిన్యూ. ఇంకొక విషయం చెప్తాను సార్, గమ్మతైన విషయం ఏంటంటే అక్కడ మనం బస్సులలో తిరుగుతుంటే అసలు చాలా ఇరికిరికైన బస్సులు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ డైలీ ప్రోమోలో అదే రాశాను, ఆటోలు దూరని సందుల్లో గల్లీల్లో కారు హారన్లు కొడుతుంది అని. అయితే ఒక మాట చెప్పు సార్, సమస్య ఏంటంటే వాళ్ళకందరికీ డైలీ వర్క్స్ కూడా దొరకట్లేదు సార్. నిజంగా రియల్ ఎస్టేట్ ఒక భూమిలో పీక్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ అక్కడ సోఫా మేకర్స్ ప్రచారం మొదలెట్టావు. ప్రచారం కాదు సార్, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఆశగా చూస్తున్నారు. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి.